దాదాపు హైదరాబాద్లో ఒక వార్త మనకి ప్రధానంగా కనిపిస్తున్నది. హైడ్రా దూకుడు, అసలు ఏం జరుగుతున్నది, హైడ్రా ఎవరి మీద దూకుడుగా వ్యవహరిస్తుందన్న దానికి సంబంధించిన ఒక వార్త. రామసముద్రం కుంట మఠాష్, వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ అధినేత వర్మ సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పేరుతో దర్జాగా కబ్జా. ఇక్కడికి మనం లాస్ట్ 2 months బ్యాక్ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇగో ఇది రామసముద్రం కుంటను కబ్జా చేస్తున్న వర్టెక్స్ నిర్మాణ సంస్థ అధినేత వర్టెక్స్ వర్మ. రామసముద్రం కుంటను అభివృద్ధి అంటూ కబ్జాదారుడికి అప్పనంగా కట్టబెట్టిన అవినీతి అధికారులు. ఎవరి హయాంలో? కేటీఆర్ హయాంలో ఆనాడున్న అధికారులు. కబ్జాలకు పాల్పడుతున్న వర్టెక్స్ నిర్మాణ సంస్థకు అధికారులు అమ్ముడుపోయినవైన అధికారుల అండదండలతో దర్జాగా కబ్జా చేసి యథేచ్ఛగా నిర్మాణ పనులు చేస్తున్న వర్మ మదీనాగూడ గ్రామ డాక్యుమెంట్తో మియాపూర్లో జోరుగా సాగుతున్న భారీ అక్రమ నిర్మాణం. డాక్యుమెంట్ ఏమో మదీనాగూడది, ఎక్కడ కడుతున్నాడు? మియాపూర్లో పోయి కడుతున్నాడు. మరి మీరు బోర్డు మీద చూడండి, ఇట్లా పోతుంటే అన్ని హోర్డింగ్స్ ఉంటాయి. విరాట్ వర్టెక్స్ మియాపూర్లో అతి భారీ వెంచర్ అని ఉంటుంది. డాక్యుమెంట్ ఎక్కడ అని చూడండి, మదీనాగూడది డాక్యుమెంట్, కడుతున్నది మాత్రం మియాపూర్లో. కబ్జా చేయడానికి విలేజ్ మ్యాప్ని సర్వే నెంబర్లనే మార్చారంటూ వస్తున్న విమర్శలు. 40 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేయడంలో మతలబేంటి? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని చేంజ్ చేసి ఎవడన్నా సర్వే నెంబర్ మారుస్తారా? సర్వే నెంబర్ ఎక్స్టెంట్ని ఏమైనా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఒకటి చేంజ్ అయితే మిగతాది మొత్తం గ్రామమే చేంజ్ అవుతుంది. 40 years తర్వాత దాన్ని రెక్టిఫికేషన్ చేసిరు దాన్ని. మరి ఏం జరిగింది? వర్టెక్స్ నిర్మాణ సంస్థ రామసముద్రం కుంట కబ్జా చేస్తుంది 100% నిజమే. చెరువుల కబ్జా చిట్టాలో బట్టబయలు చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుంటను దర్జాగా కబ్జా చేస్తున్నా నేటికి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయని ఇరిగేషన్ అధికారులు. ఇక్కడ మనము హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు రిలీజ్ చేసిన హైడ్రా యాప్ ఏదైతే ఉందో, ఈ హైడ్రా యాప్ని మనం పరిశీలించినా క్లియర్గా తెలుస్తుంది ఈ చెరువు పూర్తిగా కబ్జా చేయబడ్డదని. ఇగో చెరువును కుదించి కబ్జా చేస్తున్న తాలూకు ఆధారం. ఇగో ఇక్కడ ఆయన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ చెరువుని ఇక్కడికి పరిమితం చేసి దీని చుట్టూ రోడ్డు వేసి పడేసారు. ఈడ చెరువు లేనట్టుగా 9 ఎకరాల 16 గుంటలు FTL, 1 ఎకరం 19 గుంటలు బఫర్. ఎవరిచ్చిన ఇది? గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది క్లియర్గా. తస్మాత్ జాగ్రత్త, డాక్యుమెంట్ మాత్రం మదీనాగూడ. ఎందుకంటే ఈయన బోర్డ్స్ పెడుతున్నాడు, హాట్ సెల్లింగ్ ఇన్ హార్ట్ ఆఫ్ మియాపూర్, ఏది వర్టెక్స్ విరాట్, కానీ డాక్యుమెంట్ మాత్రం మదీనాగూడది, కడుతున్నది మాత్రం మియాపూర్ది. రేపు పొద్దున అటు ఇటు అయితే మీ ఫ్లాట్స్ సంగతి గోవిందమంగళం. ఆలోచించుకోండి. వర్టెక్స్ కన్ను రామసముద్రం కుంట మీద పడ్డది. ఇంకేముంది? అవినీతికి దాసోహం అంటున్న కొందరు అధికారులకు అక్రమార్జనకు అవకాశం దొరికింది. అవినీతి అక్రమార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న సదరు అధికారులను ఎన్నుకొని వారిని పావులుగా వాడుకున్నది సదరు నిర్మాణ సంస్థ. వర్టెక్స్ వర్మ విసిరేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడి అభివృద్ధి పేరుతో అప్పనంగా అడ్డగోలుగా రామసముద్రం కుంటను అప్పగించి అభివృద్ధి కుంటుపడేలా చేశారు అధికారులు. అభివృద్ధి జరిగిందా? కబ్జాకు గురైందా? అసలు ఏం జరిగిందో చూడండి. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ శివారులో 9 ఎకరాల 16 గుంటల విస్తీర్ణంతో ఫుల్ ట్యాంక్ లెవెల్, 1 ఎకరం 19 గుంటల విస్తీర్ణంతో బఫర్ జోన్తో కలిపి మొత్తం 10 ఎకరాల 35 గుంటలుగా రామసముద్రం కుంట నెలకొని ఉన్నదని హెచ్ఎండిఏ లేక్ ఐడి నెంబర్ 3756 ప్రకారం అధికారులు హెచ్ఎండిఏ లేక్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన రికార్డ్ తేటతెల్లం చేస్తున్నది. ఇగో ఇదే ఆ రికార్డు వెరీ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇది ఆన్లైన్ రికార్డే, ఆన్లైన్ డాక్యుమెంటే. ఇది మనం ఏది మార్చాల్సిన, ఇంకేదో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే వర్టెక్స్ వర్మ అనే బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, తెలంగాణకు సంబంధం లేదు వీళ్ళకి, వీళ్ళంతా బయట వాళ్ళే. వర్టెక్స్ విరాట్ అనే పేరుతో దర్జాగా రామసముద్రం కుంటను కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపట్టడం హైడ్రాకు పెను సవాల్గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ రామసముద్రం కుంటను చెరబట్టి అభివృద్ధి పేరుతో కుంటను పూడ్చేయడం ఇతగాడికి వెన్నతో పెట్టిన విద్య. దర్జాగా కబ్జా చేస్తున్న ఇరిగేషన్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం, కబ్జా చేస్తుండని తెలిసినా నేటికి పోలీస్ స్టేషన్లో వర్మపై ఫిర్యాదు చేయకపోవడం సంబంధిత ఇరిగేషన్ అధికారుల అవినీతికి అద్దం పడుతున్నది. అంటే ఇక్కడ ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా మెత్తగా తిన్నారు, దొంగలు. దర్జాగా కబ్జా చేసి నిర్మాణ పనులు చేస్తూ ఉంటే వాటిని కట్టడి చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. దాంతోపాటు అధికారుల అండదండలతో దర్జాగా కబ్జా చేసి నిర్మాణాల పనులు చేస్తున్న వర్మ గత ప్రభుత్వంలో సిఎస్ఆర్ పేరుతో అభివృద్ధి చేస్తానని కబ్జా చేయడానికి చెరువును తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. ఒక 55 చెరువులని కేటీఆర్ ఏం చేసిందంటే
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ఈ మొగోళ్ళంతా డెవలప్ చేస్తారని ఆ బ్యాచ్ కట్టబెట్టిండు. ఒక వాసవి విజయ్ కుమార్కు, వర్టెక్స్కు, వానికి వీనికి అందరికీ. వాళ్ళు ఏం చేసిర్రు, అది సిఎస్ఆర్ కింద ఇవ్వడం అంటే ఏంది, దాన్ని కబ్జా చేసుకోమని చెప్పడం అన్నట్టు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా దాన్ని కబ్జా చేసుకుంటూ పోయారు. అభివృద్ధి చేస్తానని చెప్పిన వర్టెక్స్ నిర్మాణ సంస్థ వర్మ చెరువును పూర్తి చేసి వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానిక ప్రజలు. రంగురంగుల బ్రోచర్లతో అమాయక ప్రజలకు మోసం చేస్తూ మియాపూర్లో నిర్మాణం చేస్తున్నట్టుగా చూపిస్తూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సదరు నిర్మాణ సంస్థ మియాపూర్ గ్రామ పరిధిలో ఉందని వర్టెక్స్ నిర్మాణ సంస్థ బహిరంగంగా ప్రకటనలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తోంది. మియాపూర్లో నిర్మాణం అని చెబుతున్న వర్మ డాక్యుమెంట్ మాత్రం మదీనాగూడ గ్రామానికి సంబంధించిందని పెట్టడం ఇతగాడు చేస్తుంది ముమ్మాటికి కబ్జానేనని కళ్ళగట్టినట్టుగా కనబడుతున్నది. ఈ రకంగా రిజిస్ట్రేషన్లో శాఖను మేనేజ్ చేసుకొని 40 సంవత్సరాల తర్వాత మదీనాగూడకు సంబంధించిన డాక్యుమెంట్తో రెక్టిఫికేషన్ చేసి సదరు డాక్యుమెంట్లో సర్వే నెంబర్ల హద్దులు మార్చేయడం ఏంటని బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి. అంటే సర్వే నెంబర్ల హద్దులు ఎక్కడన్నా మారుతాయా? సర్వే నెంబర్ల హద్దులు మారడానికి అవకాశం ఉంటుందా? ఎక్స్టెంట్ పెరుగుతుందా? ఎక్స్టెంట్ తగ్గుతుందా? కానీ పెంచేసిరు, తగ్గించేసిరు, హద్దులు మార్చేసిరు. అంటే ఒక సర్వే నెంబర్ హద్దు మారితే ఇంకొక సర్వే నెంబర్ హద్దు మారుతుంది. అట్లా గ్రామం యొక్క సరిహద్దు మొత్తం మారిపోతుంది. మరి ఎట్లా చేసిరు? దీన్ని చేసిరు. అండ్ దాంతోపాటు వర్మ చేస్తుంది 100% కబ్జానేనని ఉప ముఖ్యమంత్రి జారీ చేసిన చెరువుల కబ్జా జాబితా సైతం తేటతెల్లం చేస్తుంది. ఇక్కడ ఫ్లాట్లు కొన్నవారు అప్రమత్తం కాకపోతే అంతే సంగతి అంటున్నారు పలువురు మేధావులు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించి ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తే నష్టపోయేది సామాన్యులే కాబట్టి కొనుగోలుదారులు అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ప్రజలు అందులో డిపాజిట్లో ఇంకోటో చేసి ఉంటారు. గవర్నమెంటు దాన్ని స్వాధీనం చేసుకోవాలా, వాళ్ళకి ఆ డబ్బులు ఆ కంపెనీ చేతనే ఇప్పియాలి. ఒకవేళ డబ్బులు ఎవరైనా వాళ్ళు ప్రీ లాంచ్ కిందనో ఇంకో దాని కిందనో కడితే ఎంత దుర్మార్గం ఇది. ఇది ఒకటే కాదు కదా, మనం ఆడ షేర్లింగంపల్లికి పోయినా ఆడ కబ్జానే, ఆడ చెరువులు లేపడేసిండు. ఎవరిల్లంతా మన రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు అవి. ఇట్లాంటి వాటి మీదకి పోడయ్యో రంగనాథు, ఇట్లాంటి వాటి మీదకి పోడు. గోడలు, షెడ్డులు ఇట్లాంటి వాటి మీదకి పోతాడు. మరి ఇప్పుడు రామసముద్రం కుంటని కూడా బతుకమ్మ కుంట లెక్కనే తీయాలన్న ఆలోచన ఎందుకు వస్తలేదు మీకు? ఎందుకు వస్తలేదు?